ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు జరగనున్న పరీక్షల్లో మొత్తం 10.58 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏపీలో ఇప్పుడు పరీక్షల సమయం. ఇవాల్టి నుంచి మార్చి 15 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తరువాత 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమే కాకుండా సెక్షన్ 144 విధించారు. ఏపీలో ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1535 పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన అధికారులు ఆన్లైన్ ద్వారా నిఘా పెడుతున్నారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్ గా ప్రకటించారు. పరీక్షా హాలులో ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. సమాచారం కోసం కేవలం చీఫ్ సూపరింటెండెంట్ వద్ద మాత్రమే కీప్యాడ్ ఫోన్ ఉంటుంది. రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉండదు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 విధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కు 10,58,892 మంది విద్యార్థులు రాస్తున్నారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 8:30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. అదే సమయంలో ఓఎంఆర్ షీట్లు అందిస్తారు. 2024 నుండి 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ రెగ్యులర్, ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి మొదటి వారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్ ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 3 నుంచి 15 వరకు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్ ఇయర్, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే ఇంటర్ బోర్డు జారీ చేసింది. హాల్ టికెట్లను విద్యార్థులే నేరుగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరోవైపు పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేయగా అందులో 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. వీటన్నిటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి అమరావతిలోని చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్ లో పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించారు. అలాగే చుట్టుపక్కల ఉండే జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలు పూర్తిగా మూసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1531 ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను కూడా నెలకొల్పారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితిలోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్ ఫోన్లను బయటే వదిలేసి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవడానికి వీలుగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రశ్నాపత్రాలను పోలీస్ అధికారుల సమక్షంలో భద్రపరిచి ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు, సదుపాయాలను అధికారులు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల దిశగా సంస్కరణలు చేపడుతున్నారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలోని విభాగాలకు పలు సూచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. కొత్తగా ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తీసుకువచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీ తట్టుకునే విధంగా ఇంటర్ విద్యార్థులను తయారు చేయాలన్నదే లక్ష్యమని అన్నారు. అలాగే చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని, జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజ్ సబ్జెక్టులో సంస్కరణలు అమలు చేస్తామని తెలిపారు. 2024 నుండి 2025 నుంచి 10వ తరగతిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెట్టారు. 2025 నుండి 2026 ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. దీంతో నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలను ఇంటర్లో ప్రవేశపెట్టారు. సిలబస్ సంస్కరణ, నూతన సబ్జెక్టు కాంబినేషన్లకు ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. పరీక్షల మార్కుల కేటాయింపు విధానంలో సంస్కరణలు తెస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు తొలగిస్తామని వెల్లడించారు. ఆయా కాలేజీలు ఇంటర్నల్ గా ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తాయి. సిబిఎస్ఈ విధానంలో ముందుకెళ్తామని అన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుంది. ఈ నెల 26వ తేదీలోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు పంపాలని కోరారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ప్రతిపాదిత సంస్కరణల వివరాలు ఉంచామని కృతికా శుక్లా పేర్కొన్నారు. అలాగే ఇంటర్మీడియట్ సిలబస్ తో పాటు పరీక్షల విధానాన్ని కూడా పూర్తిగా సిబిఎస్ఈ నమూనాలోకి మార్చాలని మండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2025 నుండి 2026 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్నల్ పరీక్షలే నిర్వహించడం పైన ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆలోచన చేస్తోంది. రెండో ఏడాదిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. వీటిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యార్థుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. వీటి ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. మ్యాథమెటిక్స్ ప్రస్తుతం 2 పేపర్లుగా ఉండగా దీన్ని 100 మార్కులకు 1 పేపర్గా కుదించాలనే ప్రతిపాదన ఉంది. బోటనీ, జువాలజీ చెరో 50 మార్కుల చొప్పున 100 మార్కులకు ఒకటే పేపర్ ఇవ్వనున్నారు. రెండిటిని కలిపి జీవశాస్త్రంగా మార్పు చేస్తారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. మిగతా 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు ప్రస్తుతం ఉన్నట్లే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇచ్చినట్లే మ్యాథ్స్ కి సంబంధించి 20% ఇంటర్నల్ మార్కుల విధానం ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్మీడియట్ లో ప్రస్తుతం ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాకుండా గ్రూప్ సబ్జెక్టులు ఉంటున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 1000 మార్కులకు తీసుకొస్తున్నారు. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు జరుగుతాయి. మొదటి ఏడాది అన్ని ఇంటర్నల్ పరీక్షలే కావడంతో రెండో ఏడాది మార్కులే ప్రామాణికంగా ఉండనున్నాయి. ఒక సబ్జెక్టుగా ఇంగ్లీషు తప్పనిసరిగా ఉంటుంది. రెండో ఆప్షన్ గా విద్యార్థులు ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆర్ట్స్ గ్రూప్ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితం లాంటి వాటిని రెండో సబ్జెక్టుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశాలపై అభిప్రాయ సేకరణ తరువాత తుది ఎంపిక ఉంటుంది. అనంతరం అధికారికంగా ప్రకటన చేయనున్నారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.